హల్లెలూయా. Greetings to all in the name of Jesus Christ. మీ అందరికీ క్రీస్తు యేసు నామమున శుభాది వందనం తెలియజేస్తున్నాను. My salutations to Pastor Chandubabu garu and Karnakumari garu for giving this opportunity. మరి ఈ సమయంలో చందుబాబు గారు అలాగే కరుణమ్మ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Today we are going to discuss about benefits of prayer. మరి ప్రార్థనలో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. First of all, we discuss about the meaning of prayer. ముందుగా ప్రార్థన అంటే ఏంటో తెలుసుకుందాం. What is the meaning of prayer? అసలు ప్రార్థన అంటే ఏంటి? Tell me anyone. మీలో ఎవరైనా చెప్పగలరా? ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడటం. Yes. The meaning of prayer is the communication between God and us. మరి ప్రార్థన అనే పదానికి అర్థం ఏమిటంటే దేవునికి మనిషికి ఉన్న మధ్యలో అనుబంధం. That is talking with God directly. That is talking with God directly. అది దేవునితో స్పష్టంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. How should we talk to God? దేవునితో మనం ఎలా మాట్లాడాలి? We talk to God from the broken heart. విరిగి నలిగిన హృదయంతో దేవునితో మాట్లాడాలి. Psalms 34 verses 18. కీర్తనలు 34:18. All of you open your Bible. ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. Psalms 34 verses 18. కీర్తనలు 34:18 చదువుకుందామండి. The Lord is near to those who have a broken heart and saves such as have a contrite spirit. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. The Lord is close to the broken heart persons. దేవుడు విరిగి నలిగిన హృదయములను చూసేవాడు. Do you pray every day? ప్రతి ఒక్కరూ రోజు ప్రార్థన చేసుకుంటారా? How many of you pray today? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు పైకెత్తండి. How many of you pray today? ఈరోజు ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారు? Okay, good. ఓకే, మంచిదండి. Did God listening your prayers? దేవుడు మీ ప్రార్థన వింటున్నాడా? Are you praying with a broken heart or not? మీరు విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థిస్తున్నారా లేదా? Okay. Think yourself. మీలో మీరు ఆలోచించుకోండి. Well, now let us know about the benefits of prayer. ప్రార్థన వల్ల ఉపయోగపడే 4 విషయాలు మనం నేర్చుకుందాం. Today let me tell you the 4 benefits of prayer. ఈరోజు నేను 4 విషయాలను మీకు తెలియజేయబోతున్నాను ప్రార్థన గురించి. First one, మొదటిది, prayer brings us closer to God. దేవునితో అనుసంధానంగా ఉండటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. Second one, రెండవది, prayer guides us. ప్రార్థన నిన్ను మార్గంలోకి నడిపిస్తుంది. And third one, మూడవదిగా, prayer keeps us from temptations. నీ కష్టాల నుండి ప్రార్థన నిన్ను కాపాడుతుంది. And fourth one, నాలుగవదిగా, prayer brings about change. ప్రార్థన ఏ పరిస్థితినైనా మార్చగలదు. Okay, now we discuss about the first one. ముందుగా మనం మొదటిది తెలుసుకుందాం. What is it? Prayer brings us closer to God. ప్రార్థన దేవుని వద్దకు మనల్ని చేస్తుంది. మొదటి పాయింట్ ఏంటండి? ప్రార్థన మనలను దేవుని వద్దకు చేస్తుంది. Psalms 145 verses 18. కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం.
The Lord is near to all who call upon him, to all who call upon him in truth. తనకు నిజముగా మొరపట్టి వారి అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. What do we understand here? ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకున్నారండి? God is near to all who truly pray. ఎవరైతే నిజంగా దేవుని ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. So we should pray truly. అందుకనే దేవునికి మనం నిజముగా ప్రార్థన చేయాలి. For example, ఉదాహరణకి in the Bible, బైబిల్లో Hannah prayed to God మరి హన్నా దేవునికి ప్రార్థించింది. and come close to God. దేవుని దగ్గరికి హన్నా వచ్చింది. Then God gave her a son. దేవుడు ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. And second one, రెండవదిగా prayer guides us. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. What is it? ఏమిటండి? ప్రార్థన మనల్ని కాపాడుతుంది. Psalms 25 verses 4. కీర్తనలు 25వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. Show me your ways, O Lord, teach me your paths. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. We should pray to God like this. దేవునికి మనం ఇలా ప్రార్థన చేయాలి. Oh God, ఓ దేవా, show me your ways నీ మార్గములను నాకు తెలియజేయము, and teach me your paths. నీ త్రోవలను నాకు తేటపరచుము. Then God will guide you in correct way. దేవుడు అప్పుడు నిన్ను తన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. For example, ఉదాహరణకి one day ఒక రోజున God tell to Moses, దేవుడు మోషేతో సెలవిచ్చాడు, go and guide my people నువ్వు వెళ్ళి నా ప్రజలను మార్గంలో నడిపించు, and release from slavery. వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించమని చెప్పాడు. Amen. Hallelujah. హల్లెలూయా. And third one, మూడవదిగా prayer keeps us from temptations. ప్రార్థన శోధన నుండి కాపాడుతుంది. What is it? ఏమిటండి? Prayer keeps us from temptations. ప్రార్థన శోధన నుండి కాపాడుతుంది. Chapter Matthew 26 verses 41. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం చదువుకుందామండి. Chapter Matthew 26 verses 41. Watch and pray lest you enter into temptation. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయుడి. We should pray not to enter into temptations. మీరు శోధనలో పడకుండానట్లు దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. What would you do? ఏం చేయాలండి? శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయాలి. When we enter into temptations, మీరు శోధనలో ప్రవేశిస్తున్నారంటే God didn't hear our prayers. దేవుడు మీ ప్రార్థన వినటం లేదని అర్థం. So pray to God, never enter into temptations. మరి దేవునికి శోధనలోకి వెళ్ళకుండానట్లు ప్రార్థన చేయాలి మనం. And fourth one, నాలుగవదిగా prayer brings about change. ప్రార్థన మన జీవితాన్ని మార్చుతుంది. What is it? ఏమిటండి? Prayer brings about change. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. Chapter Ezekiel 36 verses 26. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందామండి. Chapter Ezekiel 36 verses 26. ఎహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. I will give you a new heart and put a new spirit within you. I will take the heart of stone out of your flesh and give you a heart of flesh. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను,
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. Hallelujah. Amen. God wants change in us. దేవుడు ఏదైనా మార్చగలవాడు. We can only change through prayer. అది ఎలా మారుతుంది? ప్రార్థన వల్ల మాత్రమే మారుతుంది. So prayer is very powerful to everyone's life. మరి ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విలువైనది. So we should pray daily. అందుకనే మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. Then God solve our problems. మరి దేవుడు మన సమస్యలన్నిటినీ తీర్చగలవాడు. And prayer is very valuable to everyone's life. మరి ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. We should not waste our time. మరి మన సమయాన్ని వృధా చేసుకోకుండా Spend our time with God. మన సమయాన్ని దేవుడితో ఉపయోగించాలి. Then God hears our prayers అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. and answer your prayers. అలాగే నీ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేస్తాడు. So pray daily. ప్రతి ఒక్కరు రోజు ప్రార్థన చేసుకోండి. Let's pray now. ప్రార్థన చేసుకుందామండి. All of you close your eyes ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని and pray to God. దేవునికి ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేసుకుందామండి. Close your eyes, all of you. Prayer. Oh Lord, ఓ నా దేవా, thank you for speaking with us in this afternoon. మరి ఈ మధ్యాహ్నం కాలంలో నీ ప్రజలతో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. You are the God that we have. నువ్వు తండ్రి ప్రభువా నిజమైన దేవుడు అయి ఉన్నావు తండ్రి. We are seeking in you in this afternoon. తండ్రి నువ్వే నీ ప్రజలతో ఈ మధ్యాహ్న కాలం మంది మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. Lord, bless all the people మరి తండ్రి చేసే ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. who are seeking in you. ఎవరైతే నీ దగ్గర ఉండి మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్యా. Thank you for leading us. తండ్రి యేసయ్యా మీరు మాతో ఉండి మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. And heal who are suffering with sickness. ఎవరైతే బలహీనతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి యేసయ్యా. I am giving this praise offering and submitting ourselves. తండ్రి నీ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను యేసయ్యా. And whole congregation into your mighty hand, asking this prayer. Amen. ఎవరైతే తండ్రి ప్రభా నీ నామను అడుగుతున్న ప్రతి ఒక్కరి బిడ్డ అవసరం మీరే తీర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen.